హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట. తింటే గారెలే తినాలి, వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మనుషుల యొక్క ప్రవర్తన లేదంటే ఆలోచించేటువంటి విధానం అన్నది, అది స్త్రీ కానీ పురుషుడు కానీ, తినడానికి ముందు ఏ విధంగా ఉంటుంది లేదంటే తిన్న తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. అదేంటి, మనం తినడానికి లేదంటే మన ప్రవర్తనకు మన ఆలోచించేటువంటి విధానానికి సంబంధం ఏంటి అంటున్నారా? అదే విషయాన్ని చూద్దాం. బేసిక్గా మనం దేన్నైనా సాధించగలము, ఎవరినైనా ఎదిరించగలము, ఏమైనా చేసేయగలము, అందరికంటే నేనే గొప్ప. సో ఈ రకమైనటువంటి ఆలోచనలు లేదంటే అహంకారము, ఆత్మవిశ్వాసము, మదము, ఇవన్నీ కూడా ఎప్పుడు కలుగుతాయి? మన శరీరంలో శక్తి ఉన్నప్పుడు. అదే శక్తి లేకపోతే మనం ఏమి చేయలేము. మన శరీరంలో శక్తి లేనప్పుడు మనకి ఎటువంటి ఆత్మవిశ్వాసము లేదంటే ఎటువంటి అహంకారము, మదము, ఎటువంటి ఆలోచనలు కూడా ఉండవు. కనీసం చిన్న ఆలోచనలు కూడా చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అంటే మన శరీరంలో శక్తి లేకపోతే. శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ శక్తి మన శరీరంలోకి ఎలా వస్తుంది? మనం తింటేనే మనకు శక్తి కలుగుతుంది. అదే తినకపోతే ఎటువంటి శక్తి ఉండదు. అంతే కదా, మనం తింటేనే మనకు ఆలోచించేటువంటి శక్తి వస్తుంది. అది అహంకారమైనా సరే లేదంటే మదమైనా సరే ఆత్మవిశ్వాసమైనా సరే, ఈ మూడు ఆలోచించాలంటే కూడా కనీసం మన ఒంట్లో శక్తి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఏదైనా సాధించగలము, నేను ఈ పని చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం కానీ, ఎవరినైనా కొట్టగలను అనేటువంటి శక్తి కానీ. సో మనం తిన్నప్పుడు మాత్రమే ఈ శక్తి కలుగుతుంది. అదే తినకపోతే కనీసం చిన్న ఆలోచన కూడా చేయలేము మనం. అది స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక వ్యక్తి కడుపు నిండా తిని సోఫా సెట్లో కూర్చున్నాడు అనుకున్నాం. అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి, అన్న నాకు ఇలా సమస్య ఉంది, ఒక వ్యక్తి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, అతను ఏదో ఒకటి చేయాలి అనగానే, ఇతను ఈ వ్యక్తికి బాగా తెలిసినటువంటి వ్యక్తి, అతను వెంటనే బాగా పుష్టిగా తిని కూర్చున్నాడు. సో ఆ తినడం వల్ల అతడికి వచ్చినటువంటి శక్తి వల్ల అతనికి, ఎవర్రా వాడు, నాకంటే తోప, నాకంటే తురుమా, నాకంటే పైల్మాన, వాడెంత, వాడి బ్రతికెంత, నిన్నే ఎదిరిస్తాడా, అది నా మనిషిని ఎదిరిస్తాడా? సో ఈ రకమైనటువంటి మదము, అహంకారం అన్నవి అతనిలో శక్తి ఉండడం వల్ల కలుగుతూ ఉంటాయి. అదే అతడు తినకుండా ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఎవరైనా వ్యక్తి వచ్చి, అన్నా నాకు పలానా సమస్య ఉంది, ఒక వ్యక్తి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తానా, నా సమస్య తీర్చని చెప్తే, అతడు చెప్పేటువంటి ఆ విషయము కానీ లేదంటే ఆ లక్ష్య అనేటువంటి అమౌంట్ మీద ఉన్నటువంటి మోహం కానీ ఇవేవి కనపడవు. అతని కేవలం ఆ సమయంలో నా ఆకలి తీరితే చాలు అనేటువంటి ఆలోచన మాత్రమే ఉంటుంది. అంతే కదా, మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు చెప్పేది కానీ లేదంటే ఎదుటి వాళ్ళను ఏమైనా చేయగలము అనేటువంటి ఆత్మవిశ్వాసము లేదంటే ఆ వినేటువంటి శక్తి కానీ మనకు వస్తాయి. అదే ఆకలితో ఉన్నప్పుడు కనీసము మనకు మనమే చిన్న ఆలోచన కూడా చేయలేము. అదే విధంగా ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తున్నా కానీ మనం వినలేము. సో ఆకలి అన్నది మనల్ని అంత శక్తిహీనంగా చేసేస్తుంది. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే, అతడు తిన్న తర్వాత వచ్చినటువంటి ఆ అహంకారము లేదంటే ఆ మదము అన్నవి తినక ముందు ఎక్కడికి పోయాయి? తిన్న తర్వాత అయినా సరే తినక ముందైనా సరే ఆ అహంకారము, మదము, ఆత్మవిశ్వాసము ఇవన్నీ కూడా తనలోనే కదా ఉండేది. మరి కేవలం తిన్న తర్వాత మాత్రమే అవి ఎందుకు బయటికి వస్తున్నాయి? తినక ముందు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? అంటే మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో, ఎప్పుడైతే ఆ శక్తి మనకు వస్తుందో అవి ఆటోమేటిక్గా బయటికి వస్తూ ఉంటాయి. అది తినకపోతే ఆ శక్తి మనలో ఉండదు, ఆలోచించేటువంటి శక్తి ఉండదు, ఆ అహంకారాన్ని లేదంటే ఆ మదాన్ని బయటికి చూపించేటువంటి శక్తి మనలో ఉండదు. మీరు బాగా ఆలోచించండి, ఆత్మవిశ్వాసము లేదంటే అహంకారము, మదము, ఈ మూడు కూడా మనలోనే ఉంటాయి. మన మనసులో లేదంటే మన ఇంటర్నల్గా దాగి ఉంటాయి. ఎప్పుడైతే మనం కడుపు నిండా భోజనం చేస్తామో, తద్వారా మనకు శక్తి వస్తుందో అప్పుడు మాత్రమే ఈ మూడు బయటికి వస్తూ ఉంటాయి. మరుపూట అంటే మరొక పూట మళ్ళీ ఆకలి అవుతుంది కదా, ఆ ఆకలి వెయ్యగానే ఆ మనలోనే ఉండేటువంటి ఆ మూడు కూడా, ఈ అహంకారము, ఆత్మవిశ్వాసము, ఈ మదం అన్నవి ఎక్కడికి వెళ్ళిపోతాయి? మనలోనే కదా ఉండేది. మరి ఆకలి తీరిన తర్వాత మాత్రమే ఎందుకు బయటికి వస్తున్నాయి? ఆకలి వేయగానే ఈ మదము, ఈ అహంకారం అన్నవి ఎక్కడ పోతున్నాయి? ఇది విచిత్రం కదా. మనలోనే ఉండే ఆత్మవిశ్వాసము లేదంటే ఆ అహంకారము, ఆ మదం అన్నవి తిన్న తర్వాతనే మాత్రమే బయటకు వస్తాయి. తినకపోతే అవి ఎక్కడ పోతాయో కూడా మనకు అర్థం కాదు. సో ఇదే విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం. అన్న మదము చేత అతివలు పురుషులు, ఏపు మీర మదనుండేచెనండు, అన్న ముడిగినంత అతడెందు బాయినో, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అన్న మదము చేత అతివలు పురుషులు, ఏపు మీర మదనుండేచెనండ్రు అన్నాడు. అంటే అన్నం తినడం ద్వారా కలిగేటువంటి మదం చేత స్త్రీ కానీ పురుషులు కానీ, నేను ఎవరినైనా ఏదైనా చేయగలను, నేను ఎవరినైనా ఎదిరించగలను, ఏమైనా సాధించగలను అనేటువంటి మదము, అహంకారము, ఆత్మవిశ్వాసం అన్నవి కలుగుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏపు మీర మదను లేచేనండ్రు అంటే
మనం అన్నం తినడం ద్వారా కలిగేటువంటి మదం వల్ల విర్రవీగడము, ఏపు మీర అంటే విర్రవీగిపోవడం. ఇక్కడ అన్న మదము చేత అని ఎందుకు అన్నాడంటే, మనము అన్నం తినడం ద్వారానే మనకు శక్తి కలుగుతుంది. మనకు శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి ఆ మదము లేదంటే ఆ అహంకారము, ఏదైనా సాధించగలం అనేటువంటి ఆ ఆత్మవిశ్వాసము, సో ఈ మూడు కూడా మనకు శక్తి ఉండడం వల్లే కదా. మనము అన్నం తింటేనే శక్తి కలుగుతుంది. మనకు శక్తి ఉండడం వల్లే ఆ మదము, ఆ అహంకారము లేదంటే ఆ ఆత్మవిశ్వాసం కలుగుతూ ఉంటాయి కదా. మరి అటువంటప్పుడు ఇండైరెక్ట్ గా ఇక్కడ ఆహారమే మదానికి కారణం అవుతుంది కదా. మన అహంకారానికి, మన ఆత్మవిశ్వాసానికి కూడా ఆహారమే కారణం కదా. అందుకే అన్న మదము చేత అన్నాడు. మరి ఈ ఆహారం తినడం ద్వారా కలిగేటువంటి శక్తి వల్ల మనకు వచ్చేటువంటి ఆ మదము, ఆ అహంకారము లేదంటే ఆ ఆత్మవిశ్వాసము మనకు ఆకలి వేయగానే ఎక్కడికి పోతాయి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అందుకే 3వ పదంలో అన్న ముడిగినంత అతడెందు బాయునో విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ అతడెందు బాయునో అంటే అతడు అనేటువంటి పదాన్ని మదానికి, అంటే మనకు అన్నం తిన్న తర్వాత కలిగేటువంటి ఆ మదానికి మదనుడు అనేటువంటి పేరును పెట్టి ఆ మదనుడికి పర్యాయ పదంగా అతడు అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. అందుకే అన్న ముడిగినంత అతడెందు బాయినో, మనకు ఆకలి వెయ్యగానే అతడు, ఆ మదనుడు, ఆ మదము అన్నది ఎక్కడికి పోతుందో కదా అని చెప్పి వేమన గారు చాలా అద్భుతంగా అడగడం జరిగింది. నిజంగా ఇది వినడానికి విచిత్రంగా ఉన్న కఠిన వాస్తవం కదా. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా, ఆహారం తిన్న తర్వాత మనకు వచ్చేటువంటి ఆ మదము, ఆ అహంకారము, ఆ ఆత్మవిశ్వాసం అన్నవి ఆకలి వేయగానే ఎటుపోతాయో కదా అనేటువంటి విషయాన్ని చాలా చమత్కారంగా యోగి వేమన గారు చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.